నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్జీవి తీసిన వ్యూహం సినిమాపై వారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. నమస్తే షణ్ముఖ్. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా మా లియో ప్రేక్షకులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్జీవి గారు రీసెంట్గా వ్యూహం సినిమా తీశారు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం తెలపండి. మానవ హక్కులు అని కొన్ని ఉంటాయి. మనకి 1948 డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవంగా మనం పరిగణిస్తామన్నమాట. ఎన్నో తేదీని? డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల అంతర్జాతీయ దినోత్సవంగా పరిగణిస్తారనమాట. ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలుసుకొని కొన్ని హక్కుల గురించి నేను చెప్తాను. ప్రధానంగా 4 చెప్పారు. బేసిక్గా స్ట్రక్చర్ చెప్తాను నేను. అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి ఫ్రాంక్లిన్ డి రుజాల్డ్ వాళ్ళ వైఫ్ ఎలినర్ రుజాల్డ్ ఏం చెప్పారంటే, ప్రాథమిక సూత్రాలు జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షకు గురి కాకుండా ఉండే హక్కు. ఎందుకు చెప్తున్నానంటే, ఆర్జీవి గార్డ్ అనేటటువంటి ఒక ఎదవ తెలుసుకోవాలి మానవ హక్కుల గురించి. ఈ మానవ హక్కుల్లో ఏం చెప్పాడంటే, జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్ష గురి కాకుండా ఉండే హక్కు మొట్టమొదటి హక్కు మానవ హక్కుల్లో. రెండోది చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు. మూడోది వెట్టి చాకిరి, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు. తర్వాత సరైన కారణం లేకుండా ఏ మానవుని నిర్బంధించకూడదు. తర్వాత స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశంలో సంచరించే హక్కు. ఈరోజు మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న పిల్లల మీద విచ్చలవిడిగా కేసులు పెట్టున్నటువంటి నృత్యంలో ప్రశ్నించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పూర్తిగా హరించివేస్తున్నటువంటి రాష్ట్రంలో నీకు ఒక సినిమా అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ మనుషుల యొక్క హక్కుల్ని హరించడం ఆర్జీవికి సహేతుకంగా లేదు. వాడు ఒక పిచ్చికొక్క లాంటివాడు. వాడు చేసేటటువంటి సినిమాలన్నీ కూడా సమాజాన్ని చెడుదావా పట్టిస్తున్నటువంటి సినిమాల మీద కేంద్రంలో ఉన్నటువంటి ప్రసార భారతి అని ఉంటుంది మనకి. దాంట్లో చర్యలు తీసుకోకుండా ఒక రాజకీయ పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళు ప్రజాపాలనని వదిలేసి ప్రజలందరినీ శిక్షిస్తున్నటువంటి మూమెంట్లో రాజకీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు, వ్యక్తిగత హననం చేస్తూ సినిమాలు తీస్తుంటే వాణ్ణి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించవచ్చు. దానికి భారత రాజ్యాంగం కానీ, భారత యొక్క చట్టాలు కానీ, భారత సినిమా చట్టాలు కానీ ఒప్పుకోసనుముకు. కాబట్టి ఆర్జీవి అనే పిచ్చికొక్కని వాడు అంతర్గత సినిమా తీవ్రవాదిగా మనం భావించవచ్చు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి, సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా అతను కేవలం డబ్బుల కోసము చేస్తున్నాడు. కాబట్టి అతని మీద చట్టబద్ధంగా మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నాడు, అసలు సినిమా రంగంలో ఏం జరుగుతుంది, దాని మీద నిఘా ఎందుకు లేదు? ఏదంటే అది సమాజంలోనికి విదిలేసి అందరినీ అవహేళన చేస్తూ వ్యవస్థని బస్టు పట్టిస్తున్నటువంటి ఇతని దుర్మార్గుణ్ణి నాన్-బెయిలబుల్ కేసులు పెట్టి తిహారు జైల్లో లేదంటే అండమాన్ జైల్లో ఉండాల్సిన వాణ్ణి ఇక్కడ సమాజంలోకి వదిలేయటం వల్ల సమాజం అనేది విచ్ఛిన్నానికి దారితీస్తుంది. కాబట్టి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి అనుముకు. మరి ఇతను సంఘ విద్రోహ శక్తిగా ఏదైతే ఇతను తీస్తున్నటువంటి సినిమాలు కానీ, ఇతను చూపించినటువంటి సినిమాల్లో ఉండే లైంగిక దృశ్యాలు కానీ, దీని పట్ల సమాజం ఎటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది అనేది సమాజం ఏం చేయలేదు షణ్ముఖు. సినిమాటోగ్రఫీ చట్టం 1952లో మనకి సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 అందించిన అధికారాలు, దాన్ని మనం ఏం చేశారంటే 7 జనవరి 1978కి 1978లో ఈ చట్టానికి సంబంధించిన సినిమాలు ఏ విధంగా తీయాలి,
సర్టిఫికేషన్ ఇవ్వాలా, అంటే సర్టిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ ఫిలిం బోర్డు వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలా. కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి షణ్ముఖు, ఆ మార్గదర్శకాలు నేను చెప్తా. సర్టిఫికేషన్ యొక్క లక్ష్యాలు ప్రధానంగా ఏ నుంచి డి వరకు చెప్పారన్నమాట. ఇది నా కవిత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో చెప్తాను నీకు. ఫస్ట్ ఏ, సినిమా మాధ్యం సమాజం యొక్క విలువలు మరియు ప్రమాణాలకు బాధ్యతాయుతంగా మరియు సున్నితంగా ఉంటుంది. నెంబర్ 2 బి, కళాత్మక వ్యక్తీకరణ మరియు సృజనాత్మకత స్వేచ్ఛ అవసరంగా అరికట్టబడవు. 3, సామాజిక మార్పులకు ధృవీకరణ బాధ్యత వహిస్తుంది. సామాజిక మార్పులకు ధృవీకరణ బాధ్యత వహిస్తుంది. డి, సినిమా మాధ్యమం స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది. మరియు ఈ వీలైనంత వరకు ఈ చిత్రం సౌందర్య విలువను కలిగి ఉంటుంది మరియు సినిమా పరంగా మంచి స్థాయి కలిగి ఉంటుంది. అటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. అంటే వాడు తీసే సినిమాల్లో కోరత్వము, శివ సినిమా తీసిండు, స్టూడెంట్ల మీద పెట్టి రాజకీయ నాయకుల మీద పెట్టి కొట్టుకోవటం, హింసని ప్రేరేపించాడు. తర్వాత అశ్లీలత, వాడి సినిమాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లల్ని ఒంటి మీద బట్టలు లేకుండా చూపించేది వాడి యొక్క వికృత చేష్టల్లో ఒక భాగంగా ఉంది. తర్వాతే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషను ఒక 18 గైడ్ లైన్స్లు ఉన్నాయి. ఈ 18 గైడ్ లైన్స్ టక్క చెప్పేస్తాను. ఈ 18 గైడ్ లైన్స్లో ఒక్క ఇలువన్న ఆ తాడేపల్లి ప్యాలెస్ ప్రయోగించినటువంటి ఈ ఫిలిం డైరెక్టర్ అనే ఒక మెంటల్ డాగ్ గాడు వీడి దేశం సినిమాలకి మినిస్టర్లు పోయి పరిపాలన గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ యొక్క యువత భవిష్యత్తు నాశనం చేసిందే గాక మినిస్టర్లు, ఎంపీలు పోయి వాడి సినిమా ప్రమోషన్కు పోతున్నారు. అంటే నేను చెప్పేటటువంటి ఈ 18 గైడ్ లైన్స్లో వాడు ఒక్క గైడ్ లైన్స్ ఫుల్ఫిల్ చేశాడా? వాడికి సర్టిఫికేట్ ఎలా ఇచ్చేది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎలా ఇచ్చింది? అది ఏ భాషలోనైనా కావచ్చు. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేసి ఈ 18 గైడ్ లైన్స్లో ఒక్క గైడ్ లైన్స్ అనే వాడు ఆర్జీవీ అనేటటువంటి ఒక దుర్మార్గుడు, సామాజిక తీవ్రవాది అనేవాడు, సినిమా తీవ్రవాది. ఈ 18 గైడ్ లైన్స్ చెప్తానండు, 1 by 1 చెప్తాను. 1, షణ్ముఖం, హింస వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు కీర్తించబడవు లేదా సమర్థించబడవు. దీనికి ఏం సమాధానం చెప్తావు ఆర్జీవీ నువ్వు? ఫస్ట్ పాయింట్ ఏంటి? హింస వంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు కీర్తించబడవు లేదా సమర్థించబడవు. వాడు సినిమాల్లో అంతా ఉండేది ఇయే కదా. నెంబర్ 2, నేరస్తులు, కార్యనిర్వహణ పద్ధతి, ఇతర విజువల్స్ ఏదైనా నేరాన్ని ప్రేరేపించే పదాలు వర్ణించబడలేదు. అంటే నేరాన్ని ప్రేరేపించేటటువంటి పదాలు ఏమి లేవు వాడు సినిమాల్లో, అవి లేవని వాడు రాసివ్వాలా. అవన్నీ ఉండేగా. ఎన్ని కోట్ల లంచం తీసుకొని సెంట్రల్ ఫిలిం బోర్డు సర్టిఫికేట్ ఇచ్చారు. నెంబర్ 2 వైలేషన్. నెంబర్ 3 దృశ్యాలు, హింసలో పిల్లల ప్రమేయాన్ని బాధితులుగా లేదా నేరస్తులుగా లేదా హింసకు బలవంతపు సాక్ష్యాలుగా చూపడం లేదా పిల్లలను ఏ విధమైన పిల్లల దుర్వినియోగానికి గురి చేసినట్లు చూపడం. బి పాయింట్, శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులను దుర్వినియోగం చేయడం లేదా ఎగతాళి చేయడం మరియు జంతువుల పట్ల కోరత్వం చూపడం లేదా దుర్వినియోగం చేయడం అనవసరంగా ప్రదర్శింపబడదు. వీడు తీసే దృశ్యాలని కోరత్వమే కదా. ఎన్ని ఉండయా లేదా వాడు సినిమాల్లో. తర్వాత 4వ పాయింట్ షణ్ముఖం, హింస, కోరత్వం మరియు భయాందోళనకు సంబంధించిన పాయింట్. 4th పాయింట్ గుర్తుపెట్టుకో షణ్ముఖం. ఏంటి? హింస, కోరత్వం మరియు భయాందోళనకు సంబంధించిన అర్థరహితమైన తప్పించుకోదగిన దృశ్యాలు, ప్రధానంగా వినోదం అందించడానికి ఉద్దేశించిన హింస దృశ్యాలు మరియు వ్యక్తులను డిజిటైజింగ్ లేదా డిమానిటైజేషన్ ప్రభావం చూపే సన్నివేశాలు చూపబడవు అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి 4వ పాయింట్లో, ఈరోజు చంద్రబాబు నాయుడిని చేస్తున్నాడా లేదా, పవన్ కళ్యాణ్ని చేస్తున్నాడా లేదా, లోకేష్ బాబుని చేస్తున్నాడా లేదా, ఈ ఆర్జీవీ గారిని చెప్పు తీసుకొని కొట్టాలా లేదా? కొట్టాలా లేదా షణ్ముఖం?
ఉందా కదా 4వ పాయింట్లో. ఏం చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరు, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు ఫిల్మ్ సర్టిఫికేట్ ఇస్తావా సినిమాలకే? అడుగుతుండా నేను యాజ్ అ ప్రొఫెసర్గా అడుగుతుండా. వైలేషన్, ఎన్ని వైలేషన్లే కదా వాడు చేస్తున్నటువంటి వైలేషను. ఒక వ్యక్తిని డిమోషన్ చేసేటటువంటి అధికారం వాడికి ఎవడిచ్చాడు పిచ్చుకొక్కకి. తర్వాత 5, మద్యపానాన్ని సమర్థించే లేదా మహిమపరిచే ప్రభావాన్ని చూపే దృశ్యాలు చూపించబడవు. అంటే మందు తాగేది, సిగరెట్లు తాగేది ప్రదర్శించకూడదు సినిమా హాల్లో. ఒక ట్యాగులు ఇచ్చేస్తాడు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు కదా, అది కూడా చూపిస్తున్నాడు కదా వాడు ఎదవ సినిమాల్లో. ఎట్టిచ్చారని నేను అడుగుతుండా. 6, మారక ద్రవ్యాల వ్యసనాన్ని ప్రోత్సహించడం, సమర్థించడం వల్ల లేదా గ్లామరైజ్డ్ చేయడం వంటి దృశ్యాలు చూపబడవు అన్నాడు. అంటే క్లబ్ సీన్లు చూపించేటప్పుడు మారక ద్రవ్యాలు ఎలా పీల్చుకుంటున్నారని చూపిస్తున్నాడుగా సినిమాల్లో ఎదవ. అవి చూపించకూడదని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి పొగాకు లేదా ధూమపాన వినియోగాన్ని ప్రోత్సహించడం, సమర్థించడం లేదా గ్లామరైజ్ చేయడం వంటి దృశ్యాలు చూపబడవు అన్నారు. గైడ్ లైన్స్ ఇంత కఠినంగా ఉంటే వాడికి సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు? ఏ రాజకీయ నాయకుడు ఇప్పించాడు? ఏ ముఖ్యమంత్రి ఇప్పించాడని నేను అడుగుతున్నా. గైడ్ లైన్స్ పనిచేయవా అంటే చట్టాల్లోనే ఉంటాయి ఆ గైడ్ లైన్స్. ఎవడకు పట్టిన సామాజిక బాధ్యత. తర్వాత 7వ గైడ్ లైన్స్, మానవ సున్నితత్వం, అసభ్యత, అశ్లీలత లేదా భ్రష్టత్వానికి భంగం కలిగించకూడదు. 7వది ఏం చెప్పారు షణ్ముఖ్? మానవ సున్నితత్వం, అసభ్యత, అశ్లీలత లేదా భ్రష్టత్వానికి భంగం కలిగించకూడదు అని ఇచ్చాడు. వాడు చూపించేదని ఇయ్యే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తున్నాడు వాడు? తర్వాత అశ్లీలత చూపిస్తున్నాడు కదా, భ్రష్టత్వానికి పాల్పడుతున్నాడు కదా, ఎదుటోళ్ళని డిమోరలైజేషన్ అవపడుతుంది కదా. కాబట్టి వీటన్నిటి మీద వాడిని అన్ని కోర్టుల్లో కేసులేసి వాడిని తిహార్ జైలుకో లేదంటే అండమాన్ నికోబార్ వాడు జైలు నుంచి బయటికి రాకూడదు వాడు ఇంకా ఇప్పుడు. తర్వాత ద్వంద్వ అర్థ పదాలు స్పష్టంగా బేసర ప్రవృత్తులను తీర్చడం అనుమతించబడవు. ద్వంద్వార్థాలు వచ్చేటటువంటి విషయాలు కూడా సినిమాల్లో పెట్టడానికి వీల్లేదు. ఈ కవులు రాసిన రచయితలు కూడా శిక్షించవచ్చును. తర్వాత చెప్తున్నా, ఏ పద్ధతిలోనైనా స్త్రీలను కించిపరిచే లేదా కించిపరిచే దృశ్యాలు ప్రదర్శించకూడదు. ఏ పద్ధతిలోనైనా స్త్రీని గౌరవించాల. భారత సమాజం అర్ధనారీశ్వర అంటాం మనం ఈశ్వరుని. ఆ స్త్రీని గౌరవించబడాల. వాడు చూపించే సినిమాల్లో ఒక్క స్త్రీనైనా గౌరవిస్తుండా? ఆడవాళ్ళ కాళ్ళు లాగుతుంటాడు గబ్బు నా కొడుకోడు. తర్వాత చూడు, తర్వాత మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన దృశ్యాలు, మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన దృశ్యాలు, అత్యాచారం, ఏ రకమైన వేధింపులు, స్వారూప్య స్వభావమునున్న దృశ్యాలు నివారించబడతాయి అన్నాడు. వాడు సినిమాలో ఉండేదంతా లైంగికత్వమే కదా ఆడవాళ్ళ మీద. అవన్నీ మొత్తం తీసేయాలి కదా. ఎన్ని డబ్బులు తిని వాడికి సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత చూడండి, ఈ తెలుసుకోవాల సమాజం అంతా కూడా. అలాంటి సంఘటనలు ఏదైనా వితివృత్తానికి అనుగుణంగా ఉంటే అవి కనీస స్థాయికి తగ్గించబడతాయి మరియు వివరాలు చూపబడవు అని ఇంత స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంటే వీళ్ళందరూ మినిస్టర్లు, వీళ్ళు ఎమ్మెల్యేలు పోయి ఆ ఎదవ ప్రోగ్రాంలో పడి కాకల్బుల్ స్టోరీలు చెప్తారా? తర్వాత లైంగిక వక్రబుద్ధిని చూపించే దృశ్యాలు నివారించబడతాయి మరియు అలాంటి విషయాలు ఇతివృత్తానికి అనుగుణంగా ఉంటే అవి కనిష్ట స్థాయికి తగ్గించబడతాయి మరియు వివరాలు చూపబడవు. తర్వాత 12వ చెప్తున్నాను, షణ్ముఖి చెప్పు వదిలేస్తా. జాతి మత, జాతి అంటే కులం, అంటే ఒక కులాన్ని డిమోలేషన్ చేయటం. జాతి మత లేదా ఇతర సమూహాలను ధిక్కరించే దృశ్యాలు ప్రదర్శింపబడవు. 13వది, మతపరమైన, అస్పష్టమైన, శాస్త్ర వ్యతిరేక మరియు జాతీయ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించే దృశ్యాలు లేదా ప్రదర్శించబడవు. ఏంది అని చెప్పాడు? మతపరమైన, అస్పష్టమైన, శాస్త్ర వ్యతిరేక, జాతి వ్యతిరేక వైఖరిని ప్రదర్శించేటటువంటి దృశ్యాలు కూడా చూపించకూడదు అని గైడ్ లైన్స్ లో ఉంది. తర్వాత 14, భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రత ప్రశ్నార్థం కాకూడదు. ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారిని, ఆంధ్రప్రదేశ్ సమగ్రతకు నష్టం కలిగిస్తున్నటువంటి పిక్చర్ కదా అది. కాబట్టి దానికి ఏ విధంగా సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే ఎవరు చూడలేదనుకుంటున్నాడా ఏంటి? తర్వాత రాష్ట్ర భద్రత ప్రమాదంలో లేదా ప్రమాదంలో లేదు అని చెప్పాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భద్రత ఉందా?
ప్రమాదం పొందుతుంది కదా ఈ సినిమా వల్ల. కొన్ని వర్గాలు కొట్టుకొని చచ్చేటటువంటి అవసరం ఉందా లేదా షణ్ముఖు? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది, గైడ్లైన్స్ లో ఉంది కదా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందా లేదా? రెండు వర్గాల మధ్య తగాదా పెడుతుందా లేదా? యువత మధ్య కొట్లాటకు దారితీస్తుందా లేదా? ఎలా ఇచ్చావు నువ్వు సెంట్రల్ ఫిలిం బోర్డు సర్టిఫికేట్? నేను కేంద్ర మంత్రిని అడుగుతుండా, సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్లు అడుగుతుండా, సమాధానం చెప్పండి. విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతినకూడదు. స్వదేశంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాలతో స్నేహపూర్వకంగా సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి సినిమా తీసేటప్పుడు. తర్వాత పబ్లిక్ ఆర్డర్ ప్రమాదంలో లేదని నిరూపించుకోవాలా. ఇవాళ పబ్లిక్ను మొత్తాన్ని ప్రమాదంలో వేసినావు కదా. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ని, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడిని నువ్వు చూపించినటువంటి వల్ల ఈ రోజు రెండు వర్గాలు కొట్టుకుంటే ఎవరు దీనికి ఆన్సర్ సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? తర్వాత అంబటి రాంబాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? లేకపోతే సినిమా మంత్రి అయినటువంటి రోజా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? కొట్టుకొని వస్తే ఎవడిస్తాడు రెస్పాన్సిబిలిటీ? తర్వాత 18వ పాయింట్ అయినా యుజువల్స్ లేదా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సంఘం యొక్క పరువు నష్టం. బాగా గుర్తుపెట్టుకో 18వ పాయింట్. యుజువల్స్ లేదా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సంఘం యొక్క పరువు నష్టం లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించిన పదాలు ప్రదర్శించబడవు. ఇప్పుడు నువ్వు కోర్టు ధిక్కారానికి పాల్పడుతుండవా లేదా? తర్వాత జాతీయ చిహ్నాలు మరియు పేర్లు అక్రమ నివారణ చట్టం 1950 12/1950 అనుగుణంగా చూపించబడవు. కానీ ఇక్కడ మనకి జరుగుతుంది ఏంటంటే షణ్ముఖు, ఈ పైన చెప్పినటువంటి ఇప్పుడు వరకు చెప్పిన ఈ విషయాలన్నీ ఆర్జీవై ఫిలింలో వాడు తీసిన సినిమాల్లో ఉండయా? లేవా? ఇటువంటి ఏం చేయాలా? బహిరంగంగా ఉరి తీయాలనా లేదా? కాబట్టి ఈ ఆర్జీవై అనే వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు చెప్పినట్టు ప్రకారం నువ్వు సినిమా తీసి ఆ తెలుగు జాతిని ఏం చేయాలనుకుంటుండవు. కాబట్టి ఈ ఆర్జీవీ అనేవాడు సమాజంలో బతికే అర్హత లేదు వాడికి. ఇప్పుడు నువ్వు తీయాలనుకుంటే నేను అడుగుతుండా, తీసిన సినిమాలో జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసుల్లో 8 ఈడీ కేసుల్లో ఎందుకు పెట్టింది భారత ప్రభుత్వం? దేనికి పెట్టింది? ప్రజల సంపదని, రాజకీయ అధికారాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2004 ముందు లేనటువంటి ఆర్థిక సంపద గుట్ట వేసుకున్న కారణంగా దేశ ద్రోహానికి, దేశ ప్రజలందరి సంపదను లూటీ చేసినందుకు కారణంగా ఆ కేసులు నమోదు చేసింది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ దేశ ప్రజలందరి సంపదను దోపిడీ చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల ఆస్తులు, కంపెనీల పేరు చెప్పుకొని ప్రజల ఆస్తులు, భారతీయ భూములు కొల్లగట్టినటువంటి మాట వాస్తవమా కాదా? అవన్నీ నువ్వు సినిమాల్లో చూపించినవా? ఎలా కంపెనీలు సృష్టించాడు, ఏ విధంగా వచ్చినాయి, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచేసినటువంటి వ్యక్తి ఈ వీటికి సంబంధించినటువంటి ఈ కేసులకు సంబంధించి ఎవరో పెట్టారు? ఎవరో ఎందుకు పెడతారు కేసులు ఎందుకు పెడతారు? దేశ ద్రోహానికి పాల్పడితే ప్రజల ఆర్థిక వనరులు, సమాజ ఆర్థిక వనరులు దోపిడీ చేస్తే కేసులు అవుతాయి. అవి కోర్టుల్లో ఉన్నాయి. ఆ కేసులు చూపించినా జగన్మోహన్ రెడ్డికి కంపెనీలన్నీ ఎలా సృష్టించాడో, ఎంత ఆస్తి సంపాదించాడో, చేతిలో పెట్టుబడి లేకుండా ప్రజా సంపదని రాజకీయ అడ్డం పెట్టుకొని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎలా కొల్లగొట్టాడో ఆ సన్నివేశాలు చూపించినవా? కాబట్టి నేనంటుండా, ఆర్జీవీ అనేవాడు సమాజానికి బట్టినటువంటి చెడపురుగు. వాడు ఫిలిం డైరెక్టర్ కాదు. వాడిని శిక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. లేదంటే హైకోర్టులో కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు కానీ కేసు సుమోటాగా తీసుకొని ఆ సెంట్రల్ ఫిలిం బోర్డు సర్టిఫికేట్లో ఉన్నటువంటి అధికారులందరికీ సమయంలో పెట్టేసి ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ, ఇటు తెలంగాణ హైకోర్టులోనూ, సర్వోన్నత న్యాయస్థానంలో మొట్టమొదట ప్రదర్శించి జడ్జీలు ఒప్పుకుంటేనే రిలీజ్ చెయ్యాల. సుప్రీంకోర్టు జడ్జీలు చూడాలి ముందు ఆ సినిమాను చూసి ఈ సినిమాలో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు లేవు, సమాజానికి పనికొచ్చే మూవీ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీలు తీర్పిచ్చిన తర్వాతనే ఆ యూహం సినిమాని రిలీజ్ చేయాలనేది నా యొక్క డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా
ఈ ఆర్జీవి అనే వ్యక్తిని, ఆ సినిమా ప్రొడ్యూసర్ని, ఆ సినిమా కథా రచయితని, ఆ సినిమా ఆ సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారులకందరికీ నోటీసులు ఇచ్చి కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే భారతదేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని యూట్యూబుల్లోనూ, అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ప్రదర్శించాలి. కానీ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని విచ్ఛిన్నం చేసే సినిమా కాబట్టి దాని సక్షను నిషేధించి దాన్ని తీసినటువంటి డైరెక్టర్ని, దాన్ని నిర్మించినటువంటి నిర్మాతని, ఆ ఫిల్మ్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారుల్ని అందరినీ కూడా కోర్టు బోన్లో ఎక్కించి మొట్టమొదట కోర్టులో, కాన్స్టిట్యూషన్ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కావచ్చు, తెలంగాణ హైకోర్టులో కావచ్చు, లేదంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జీలు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే దాన్ని ప్రదర్శించాలనేది నా యొక్క ఉద్దేశము షణ్ముఖ్. మరైతే ఈరోజు ఆర్జీవి తీసిన వ్యూహం సినిమాను కేంద్ర న్యాయస్థానం కానీ, లేకపోతే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టులు కానీ సుమోటోగా స్వీకరించి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.